అన్ని గుణాలల్లా దానగుణం చాలా గొప్పదని తెలుసు కదా మనకు. దానగుణంతో పుణ్యమే కాదు, సూర్యచంద్రులున్నంత కాలం కీర్తి ప్రతిష్టలు కూడా సాధించొచ్చు. ముల్లోకాల్లో కూడా మహాదాతగా ప్రసిద్ధి పొందిన బలిచక్రవర్తి దానవ కులంలో, అంటే రాక్షస కులంలో జన్మించినప్పటికీ దానగుణంతోనే గొప్ప ఖ్యాతిని, పరమాత్ముని అనుగ్రహాన్ని కూడా పొందగలిగాడు. మనం ఇంతకుముందు సప్త చిరంజీవులు అని చెప్పుకున్నాం కదా, అందులో అశ్వత్థామ కథ చెప్పుకున్నాం కదా మొదటివాడు. ఇప్పుడు రెండవ వాడైన బలిచక్రవర్తి కథ చెప్పుకుందాం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తెలుసు కదా, అతనికి ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అని నలుగురు కుమారులు ఉన్నారు. సింహిక అనే ఒక కూతురు కూడా ఉంది. ప్రహ్లాదుడు మనందరికీ తెలుసు కదా, నరసింహస్వామి ఆవిర్భావానికి కారకుడు. ఆ ప్రహ్లాదని కుమారుడే విరోచనుడు. ఆ విరోచనుని కుమారుడు బలి, అంటే ప్రహ్లాదునికి బలిచక్రవర్తి మనవడన్నమాట. కథ గురించి తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయడం మర్చిపోకండి. అమృతపానం చేసినందువల్ల దేవతలు యుద్ధంలో రాక్షసులను ఓడిస్తున్నారు. ఒకసారి దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో అసురులు చాలామంది మరణించారు. ఈ మరణించిన వాళ్ళు మరణించంగా మిగిలిన వాళ్ళు మొత్తం ఆ యుద్ధరంగం నుంచి పారిపోయినారు. పారిపోయి వాళ్ళ కులగురువు శుక్రాచార్యుడు ఉన్నాడు కదా, ఆ శుక్రాచార్యుని దగ్గరికి పోయి శరణు వేడుకున్నారు. తమ పరిస్థితి చెప్పుకొని బాగా బాధపడ్డారు. శుక్రాచార్యుడు వాళ్ళను ఓదార్చి మృత సంజీవిని విద్యా ప్రభావంతో యుద్ధంలో మరణించిన అసురులందరినీ కూడా మళ్ళీ బతికించిండు. అప్పుడే యుద్ధంలో చనిపోయిన రాక్షసరాజు బలి కూడా ప్రాణం పోసుకుండనమాట. ప్రాణం పోసుకున్న తక్షణం దానవ కులానికి సంబంధించిన దురవస్థను గురించి చాలా తీవ్రంగా ఆలోచించిండిగా. ఎట్లా అయినా సరే దేవతలను ఓడించాలి, సకల సంపదలను చేజిక్కించుకోవాలి అని అనుకున్నాడు. వాళ్ళ కులగురువు అయినటువంటి శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళిండు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తన ఆశయాన్ని గురువుకు చెప్పిండు. శుక్రాచార్యుడు ఆలోచించి, నీకు గనక ఈ సర్వ సంపదలు అందాలంటే విశ్వజిన్యాగం అనే ఒక గొప్ప యాగం చేయాలి అని చెప్పిండు. చేస్తానన్నాడు బలిచక్రవర్తి. శుక్రాచార్యుల వారి నేతృత్వంలోనే యాగం పూర్తయింది. ఆ యాగ ఫలంగా అగ్ని నుండి సింహధ్వజంతో కూడిన దివ్యమైన రథాన్ని, గుర్రాలను అందుకున్నాడు బలి. తాత ప్రహ్లాదుని కూడా దర్శించాడు. ప్రహ్లాదుడు ప్రత్యక్షమై బలికి బంగారపు విల్లు, అక్షయతూణీరం, దివ్యమైన కవచం, పుష్పమాల అందజేసి ఆశీర్వదించిండు. గురువు శుక్రాచార్యుడు కూడా తన శిష్యుడికి ఓ శంఖాన్ని కానుకగా ఇచ్చిండు. జయసాధకాలైన దివ్యాయుధాలు సంపాదించి శుక్రాచార్యుని అనుమతితోనే స్వర్గం మీద దండెత్తాడు బలిచక్రవర్తి. ఇంద్రుని రాజధాని అమరావతిని కూడా ముట్టడించిండు. ఈసారి అసురుల ధాటిని సురలు తట్టుకోలేకపోయినరు. వారి తేజోబల సంపద చూసి ఇంద్రుడితో సహా అందరూ ఆశ్చర్యపోయినరు, భయపడ్డారు కూడా. ఆ భయంతో బృహస్పతి, అంటే దేవతల గురువు దగ్గరకు పోయి వాళ్ళని ఆశ్రయించిండు. ఇంద్రుడు తన దీనస్థితిని వివరించిండు, దిక్కు తెలియజేయమని ప్రార్థించిండు. అప్పుడు బృహస్పతి అన్నాడు, నీకే కాదు నాకు కూడా దిక్కు తోచడం లేదు. శుక్రాచార్యుని అనుగ్రహంతో దానవులు అమిత బలశాలులయ్యిండ్రు. వారిని జయించడం ఇప్పుడు అసాధ్యం. మంచి రోజులు వచ్చేదాకా ఓపిక పట్టక తప్పదు అని చెప్పిండు. అప్పటిదాకా మీరందరూ రాక్షసులకు లొంగి ఉండడమే శ్రేయస్కరం. ఆ తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు బృహస్పతి. సరే, మంచి రోజుల కోసం చూద్దామని సేవకులతో సహా దేవతలందరూ కూడా స్వర్గం విడిచిపెట్టి పారిపోయిండ్రన్నమాట. ఇంకా బలిచక్రవర్తికి అడ్డేముంది, స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు, ఇంద్రసింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు, ముల్లోకాలను అధీనం చేసుకుని విశ్వ విజయుడై బలిచక్రవర్తి సమస్త భోగాలు అనుభవిస్తుండు. బలి మళ్ళీ చక్రవర్తి కావడంతో రాక్షసులకి ఇక పట్ట పగ్గాలు లేకుండా పోయినాయి. త్రిలోకాధిపత్యం తమదే కావడంతో వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయింది. ఆ రోజుల్లోనే బలిచేత 100 అశ్వమేధ యాగాలు చేయించాడు శుక్రాచార్యుడు. దాంతో బలి కీర్తి నల్లు దిక్కులా వ్యాపించింది. దేవతలు స్వర్గం విడిచి పారిపోయారని చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎక్కడనో దాక్కున్నారు, ఎవ్వరికి తెలియదు. అయితే వాళ్ళమ్మ అదితి, అయ్యో పిల్లలు ఎక్కడుండ్రు, ఎవరికి తెలుస్తలేదే, జాడదేలేదే అన్న బాధపడకుండా కశ్యపుడు, తన భర్త అయిన కశ్యపునికి చెప్పి బాధపడ్డది.
ఏదైనా మార్గం చూడండి, మళ్ళీ నా పిల్లలకు త్రిలోకాధిపత్యం కలుగజేసే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని భర్తను వేడుకుంది. కశ్యపుడు అదితితో వయోవ్రతం అనే ఒక పుణ్యవ్రతాన్ని చెయ్యు అని చెప్పి ఆ వ్రతం ఎట్లా చేయాలనో కూడా చెప్పిండు. ఆ వ్రతం చేస్తే శ్రీహరి ప్రత్యక్షమవుతాడు, కోరిన కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పిండు. భర్త చెప్పినట్టే క్రమం తప్పకుండా ఆ వ్రతాన్ని పూర్తి చేసింది అదితి. శ్రీహరి ప్రత్యక్షమైండు. తన పిల్లలు ఎక్కడుండ్రో అని అడిగిండు. దేవత కష్టాలన్నీ తీర్చమని వేడుకుంది. తన పిల్లలకే మళ్ళీ త్రిలోకాధిపత్యం కావాలి అని కూడా కోరుకుంది. అప్పుడు శ్రీహరి, తప్పకుండా నేనే నీకు కుమారుడిగా పుట్టి దేవతలకు అన్నీ సిద్ధించేటట్టు చేస్తాను, భయపడకు అని వరమిచ్చిండు. కొన్నాళ్లకు అదితి గర్భవతి అయింది. ఆమె గర్భాన శ్రీహరి వామనావతారుడై జన్మించిండు. ఆయన చాలా పొట్టిగా ఉంటుండే. అతనికి తల్లిదండ్రులు ఉపనయనము మొదలగు సంస్కారాలన్నీ చేసిండ్రు. బ్రహ్మ, సరస్వతి, సప్తర్షులు, పార్వతి మొదలగు వాళ్ళందరూ కూడా ఆ వటువుకి దండము, కమండలము, కృష్ణాజినము మొదలైనవి అన్నీ కూడా అందజేసిండ్రు. అయితే అక్కడ బలిచక్రవర్తి త్రిలోకాధిపత్యం అందుకున్నాడు అని అనుకున్నాం కదా. అతడు రాక్షసుల వంశంలో జన్మించినప్పటికీ కూడా అధర్మం అన్న మాటే తలెత్తకుండా లోకపాలన చేస్తుండు. అతని పరిపాలనలో దుఃఖమే లేదు, కష్టం కూడా లేదు, అసలు ఏ ఈతి బాధలు లేవు. పంటలు బ్రహ్మాండంగా మండుతున్నాయి, ప్రజలు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. బ్రాహ్మణులు, మహర్షులు, ఋషులు అందరూ సంతృప్తిగా ఉన్నారు. బలిచక్రవర్తి సత్యసంధుడు, ఆడి తప్పనివాడు, ధర్మమూర్తి. దానగుణంలో అతనికి ముల్లోకాల్లో కూడా సాటి రాగల వాళ్ళు ఎవ్వరు లేనే లేరు. దాంతో కృతయుగే బలిర్దాత అనే పేరు కూడా పొందిండు. అటువంటి బలిని నిగ్రహించాలి వామనుడు. అందుకు అతను సంసిద్ధుడైండు. యుద్ధం చేసి బలిని సంహరించడానికి వీల్లేదు. ఎందుకంటే బలపరాక్రమాలకు బలి పెట్టింది పేరు. పైగా ధర్మాత్ముడు, నిరంతర దానవ్రతుడు, పుణ్యశ్లోకుడు. అలాంటి వాణ్ణి సంహరించడం సాధ్యం కాదు కనుక ఏదైనా ఉపాయంతో బలిని అణిచివేయాలనుకున్నాడు శ్రీహరి. ఒకరోజు వటు వేషంలో బలిచక్రవర్తిని సందర్శించిండు. అప్పుడు బలిచక్రవర్తి నర్మదా నదికి ఉత్తర తీరాన భృగువత్స నామక క్షేత్రంలో ఉన్నాడు. యజ్ఞ దీక్షితుడై ఉన్నాడు. అతని చేత శుక్రాచార్యుడు అశ్వమేధ యాగం చేయిస్తున్నాడు. వామనుడు ఆ యజ్ఞశాలలోకి ప్రవేశించిండు. యజ్ఞోపవీతము, కృష్ణాజినము, ఛత్రము, దండము, కమండలాలతో ప్రత్యక్షమైన వామనమూర్తిని మంత్రి సామంతుల సహా ఎదురొచ్చి ఆహ్వానించిండు బలిచక్రవర్తి. ఉచితాసనాన్ని చూపించి యథావిధిగా పూజించిండు. అర్ఘ్యపాద్యాలతోని అర్చించిండు. ఆయన పాదోదకాన్ని శిరస్సున చల్లుకున్నాడు. బ్రాహ్మణోత్తమా, నీలో మహర్షులందరి తేజస్సు కనిపిస్తున్నది. నువ్వు వస్తే మహర్షులందరూ వచ్చినట్టుగా ఉంది. నీ రాకతో నేను, నా వంశము, నా పూర్వీకులు అంతా తరించినట్టే. నా యజ్ఞం సఫలమైందనుకుంటున్నాను. చెప్పు మహాత్మా, మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. నీ కోరిక ఎలాంటిదైనా సంతోషంగా నెరవేరుస్తాను అన్నాడు బలిచక్రవర్తి. మాయావటు వేషధారి శ్రీహరి అతని మాటలకు సన్నగా నవ్వుకున్నాడు. నవ్వుకొని బలి గొప్పతనాన్ని, కీర్తిని అనేక విధాల స్తుతించిండు. దానధర్మాలకు అతని పేరు పర్యాయపదం అన్నాడు. పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు జన్మించిన వంశం నీదంటూ, మీ వంశం లాంటి వంశం ముల్లోకాల్లో కూడా లేనే లేదు అంటూ శ్లాఘించాడు అతన్ని. తర్వాత చక్కగా తనకు కావాల్సింది అడిగాడు శ్రీహరి. 3 అంటే 3 అడుగుల నేల కావాలన్నాడు. ఇస్తే స్వీకరించి సంతోషంగా వెళ్ళిపోతానన్నాడు. ఆ మాటలకు బలి నవ్వుకున్నాడు. ఇలా అన్నాడు, విప్రనందన, నేను ఎవరనుకుంటున్నావు? బలిచక్రవర్తిని. ముల్లోకాలు నావే. నన్ను ద్వీపాలు, రాజ్యాలు దానం చేయమని అడగాలి. అంతేకాని 3 అడుగుల నేల కావాలంటున్నావంటే నిన్నేమనుకోవాలి? ఏమనుకుంటున్నావు అన్నట్టుగా చూశాడు వామనమూర్తి. నీ కోరిక వింతగా ఉంది. సమస్త భూమండలానికే అధినాయకుడిని నేను. నీకు 3 అడుగుల నేల ఇవ్వడం పెద్ద సమస్య కాదు, ఇస్తాను. దానితో పాటు ఇంకేదైనా కోరుకో అన్నాడు బలి. నాకు 3 అడుగుల నేలే చాలు, అదే నాకు కొండంత అండ అన్నాడు వామనమూర్తి.
వామనమూర్తి యజ్ఞశాలలోకి ప్రవేశించిన దగ్గర నుంచి అతన్ని పరిశీలిస్తూనే ఉన్నాడు శుక్రాచార్యుడు. అతని తేజస్సును, ఓజస్సును, మాట తీరును అంచనా కడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే 3 అడుగుల నేల కావాలన్నాడో అప్పుడు అతను ఎవరై ఉన్నది దివ్యదృష్టితో చూశాడు. చిద్విలాసంగా నవ్వుతున్న శ్రీహరి కనిపించాడు. బ్రాహ్మణవటువు కాదని, శ్రీహరే వామనమూర్తిగా అవతరించి వచ్చాడని తెలుసుకోగలిగాడు శుక్రాచార్యుడు. బలిని అడ్డుకున్నాడు. బలి, ఇతను సాధారణ వటువు కాదు, సాక్షాత్తు శ్రీహరే ఈ రూపంలో వచ్చి నిన్ను అర్థిస్తున్నాడు. దానం చెయ్యకు. ఒకవేళ చేశావనుకో, ఈ దానం వల్ల నీకు చెప్పలేనంత నష్టం జరుగుతుంది. వద్దు, నువ్వు ఈ దానం చేయవద్దు అని అరిచాడు శుక్రాచార్యుడు. నిజమా అన్నట్టుగా వామనమూర్తిని చూశాడు బలిచక్రవర్తి. ఇంకా శుక్రాచార్యుడు ఇలా అన్నాడు, ఈ మాయావటు అడిగింది 3 అడుగుల నేలే కదా అని అనుకుంటున్నావు. కానీ ఈ శ్రీహరి ఆ 3 అడుగులతో ముల్లోకాలు ఆక్రమిస్తాడు. నీ త్రిలోకాధిపత్యాన్ని, నీ సంపదని, సర్వాన్ని హరిస్తాడు. దేవతల కోసమే ఇదంతా చేస్తున్నాడు. దయచేసి నువ్వు దానం చెయ్యకు అన్నాడు. ఆచార్యుని మాటలు పట్టించుకోలేదు బలిచక్రవర్తి. సన్నగా నవ్వుతూ ఆచార్యుని చూశాడతను. ఆడి తప్పడం పాపం అన్నాడు. ఇస్తానని ఇవ్వకపోవడం తన వ్యక్తిత్వానికే తీరని కళంకం అన్నాడు. గురుదేవా, మీరు చెప్పింది నిజమే అయిన పక్షంలో సాక్షాత్తు ఇతను ఆ శ్రీహరి అయినప్పుడు ఇంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది? శ్రీహరి అంతటి వాడే వచ్చి నన్ను యాచిస్తుంటే నాకు ఇంకేం కావాలి? నా రాజ్యము, నా సర్వ సంపదలు పోతే పోయాయి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ దానం నేను చేసి తీరుతాను అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు బలిచక్రవర్తి. అదే మాట శుక్రాచార్యుడితో కూడా అన్నాడు. శిష్యుడి ప్రవర్తనతో గురువుగారికి కోపం వచ్చింది. దిగ్గున లేచి మండిపడ్డాడు శుక్రాచార్యుడు. గురువునే ధిక్కరిస్తున్నావు, నా మాటనే కాదంటున్నావు కదా. ఇదిగో, ఇదే నా శాపం. త్వరలో నువ్వు సకల సంపదల్ని కోల్పోదువుగాక అని శపించాడు. గురువు శపించినప్పటికీ ఇచ్చిన మాటను తప్పనన్నట్టుగా వామనమూర్తికి భూమిని దానం చేసేందుకు సిద్ధమయ్యాడు బలిచక్రవర్తి. అర్ధాంగి వింధ్యావళి భర్త మనసెరిగింది. సువర్ణ కలశంలో నీరు తెచ్చింది. వామనమూర్తి పాదాలపై పోస్తూ ఉంటే బలి అతని పాదాలు కడిగాడు. ఆ జలాన్ని శిరస్సున చల్లుకున్నారిద్దరు. చేతులు జోడించి వామనమూర్తికి నమస్కరించాడు. ఆ దృశ్యం ఎంత చూడముచ్చటగా ఉందో! సమస్త దేవతలు, గంధర్వులు, విద్యాధరులు ఆ దృశ్యం చూసి ఉప్పొంగిపోయారు. బలిని విధాలా ప్రశంసించారు. అతనిపై పుష్పవృష్టి కురిపించారు. దేవదుందుబులు మ్రోగించారు. తీసుకో స్వామి, నువ్వు అడిగిన 3 అడుగుల నేలను ఇస్తున్నాను, స్వీకరించు అన్నాడు బలి. ఆ మాటకి వామనుడు నవ్వుతూ అందరూ చూస్తూ ఉండగానే తన ఆకారాన్ని ఇంతింతగా, అంతంతగా, అతిశయోక్తులకు కూడా అందనంతగా పెంచాడు. భూమికి జానెడు ఎత్తులో ఉన్న వామనమూర్తి ఇప్పుడు శరీరాన్ని, తన ఎత్తును పెంచి భువిని, దివిని, సమస్తాన్ని ఆక్రమించాడు. శ్రీహరి విరాట్ రూపాన్ని చూసి మునులు, దేవతలు అతనిని వేదమంత్రాలతో స్తుతించారు. అతనికి సకల లోకాలు మోకరిల్లాయి. ఈ అవతారమే త్రివిక్రమావతారంగా ప్రసిద్ధి చెందింది. శ్రీహరి ఒక అడుగుతో మొత్తం భూమండలాన్ని ఆక్రమించాడు. 2వ అడుగుతో అంతరిక్షాన్ని మొత్తాన్ని ఆక్రమించాడు. ఇక 3వ అడుగు పెట్టేందుకు ఎక్కడా సూదిమొనంత జాగా కూడా కనిపించలేదు. బలి, నాకు నువ్వు 3 అడుగులు ఇస్తానన్నావు. నా 2 అడుగులకే ఇటు భూమి, అటు అంతరిక్షము సరిపోయాయి. ఇక 3వ అడుగేది, ఎక్కడ పెట్టను అని అడిగాడు శ్రీహరి. ఆడిన మాట తప్పావు అన్నాడు. దానికి జగన్నాథ, ప్రాణాలు పోయినా నేను మాట తప్పను. 3వ అడుగు ఎక్కడ పెట్టాలని కదా అడిగావు? ఈ మొత్తం ప్రపంచంలో నాది అంటూ నేను చెప్పగలిగింది నా శరీరం మాత్రమే. ఇదిగో, నా తలపైన పెట్టు అని అతని తలను చూపించాడు. బలి సత్యసంధతను, వదాన్యతను ముల్లోకాల ప్రజలు, సురలు, మునులు వేణోళ్ల కీర్తించారు.
బలిని అలా కీర్తించడాన్ని శ్రీహరి కూడా మెచ్చుకున్నాడు. బలిచక్రవర్తి, నీ దానవ్రతం ముల్లోకాల్లోనూ ఆశ్చర్యం ఉంచివేసింది. నీకు నువ్వే సాటి. పచ్చని ఛాయతో అలరారే 6వ పాతాళమైన సుతలంలో నివాసం ఏర్పరచుకో. సావర్ణి మన్వంతరంలో పైకిరా. ఆనాడు ఇంద్రపదవి చేపట్టి త్రిలోకాలను పరిపాలించు అన్నాడు శ్రీహరి. తన అరికాలితో సున్నితంగా అదిమాడతన్ని. బలి సుతలానికి వెళ్ళిపోయాడు. ఇది వైవస్వత మన్వంతరం, రాబోయేది సావర్ణి మన్వంతరం. అప్పుడు బలి ఇంద్రపదవి చేపట్టాలి. అందుకని శ్రీహరి కరుణతో బలిచక్రవర్తి చిరంజీవిగా మిగిలిపోయాడు. సాధారణంగా మనం దీపావళి పండుగను 5 రోజుల పండుగగా జరుపుకుంటాం కదా. అయితే దీపావళి పండుగ తెల్లవారి అంటే అమావాస్య తెల్లవారి మనం బలిపాడ్యమి అని జరుపుకుంటాం. ఆ రోజున పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి భూమి మీదికి వచ్చి తన ప్రజలందరూ ఎలా ఉన్నారో చూసిపోదామని వస్తాడంటారు. అందుకని ఆ రోజు కూడా మనము రకరకాల పిండి వంటలతో, స్వీట్స్తో, సుఖ సంతోషాలతో ఉంటాము. ఇంటి ముందు దీపాలు వెలిగించి బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ ఉంటామన్నమాట. అందుకే బలిపాడ్యం జరుపుకుంటాం. ఇదండి పిల్లలు, 2వ చిరంజీవి అయినటువంటి బలిచక్రవర్తి కథ. ఇది మీ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కథలో ఒక అద్భుతాన్ని ఆస్వాదించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి.